కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకైనా లేదంటే వేలలో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రాబ్లం ఏదైతుంది అంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత 0 వ్యూస్ ఉండడం, అది గంటల తరబడైనా రోజుల తరబడైనా 0 వ్యూస్ ఉండడం, లేదంటే 100 200 మినిమం గా మనకైతే 500 బిలో వరకు మాత్రమే వ్యూస్ వస్తున్నాయి, అక్కడికి అవి స్టక్ అయిపోతున్నాయి. సో ఇలాగా తక్కువ వ్యూస్ రావడానికి రీజన్స్ అయితే మనకి 5 రీజన్స్ ఉన్నాయి. సో వీటి గురించి కనుక మీరు తెలుసుకొని నెక్స్ట్ వీటిని ఫాలో అవుతూ మీరు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశారనుకోండి, ఈ 0 వ్యూస్ లేదంటే 500 బిలో వ్యూస్ నుంచి అయితే మీరు ప్రాబ్లం నుంచి సాల్వ్ అయిపోయి ఈజీగా మన షార్ట్ వీడియోస్కి అయితే మాత్రం వ్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఆ ట్రిక్స్ అన్ని కూడా మీకు చెప్తూ ఉంటాను. మళ్ళీ రిటర్న్గా మళ్ళీ మీకే రావట్లేదు కదా అని నాకైతే కామెంట్ చేయకండి. రీజన్ ఏంటంటే ఇది మన సెకండ్ యూట్యూబ్ ఛానల్, దీన్ని కొంచెం ఎక్కువ రెగ్యులర్గా నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను. ఎప్పుడో కుదిరినప్పుడు మాత్రమే చేస్తున్నాను కాబట్టి దీనికి ఆల్మోస్ట్ తక్కువనే వస్తాయి. సో ఇక నుంచి అయితే మాత్రం రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని ప్రతి సోషల్ మీడియాలో మీ టాలెంట్ అలాగే ఎర్నింగ్స్ ని కూడా గ్రో చేసుకోవాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం తొందరగా 10K సబ్స్క్రైబర్స్ ని పూర్తి చేసుకునేలాగానైతే సపోర్ట్ చేయండి. సో మెయిన్ గా మనకి ఈ 0 వ్యూస్ లేదంటే చాలా తక్కువ లో వ్యూస్ రావడానికి అయితే మాత్రము కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది పబ్లిక్ అయిపోతే కొంతసేపటి వరకు మనం చూసుకుంటాము, అదే 0 వ్యూస్ లేదంటే 10 20 30 ఇలా మాత్రమే ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఒకసారి వడ్డీ స్టూడియో ఆప్ని అయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉండండి. అది ఓపెన్ చేసి అసలు ఆ షార్ట్ వీడియో పబ్లిక్లోనే ఉందా లేదంటే అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పడిపోయిందా అనేది చూడండి. ఎందుకంటే మనము ఫాస్ట్గా ఫోన్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం, స్లోగానైతే ఫోన్ దగ్గర అసలే ఉన్నాం కదా. బై మిస్టేక్లో మనం దాన్ని ఎడిట్ చేసేటప్పుడు లేదంటే చెక్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ అది అన్లిస్ట్లో కానీ ప్రైవేట్లో కానీ పడిపోయింది అనుకోండి, సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ మన వీడియో కనిపించదు. సో దానివల్ల కూడా మనకి 0 వ్యూస్ లేదంటే మనకు స్టార్టింగ్ లో వచ్చిన 20-30 వ్యూస్ వరకే ఉండిపోతుంది, అది అక్కడి వరకే కూడా స్టక్ అయిపోతుంది, మనం అనేది గమనించుకోకపోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆ వీడియో పబ్లిక్ లో ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఆ వీడియోకి ఏదైనా పాలసీ ఇష్యూస్ లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇలాంటి వార్నింగ్ ఇలాంటి వయలేషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. కొన్నిసార్లు మనకి వైటీ స్టూడియో యాప్లో కూడా మనం ఆ షార్ట్ వీడియో దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పాలసీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూపిస్తుంది. సో నాకు వీలుంటే నేను ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇలా చెక్ చేసుకున్నాను అనుకోండి, అక్కడ మనకి ఏమైనా వయలేషన్స్ ఉన్నాయంటే సో ఆ వయలేషన్స్ వల్లనే యూట్యూబ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి పాలసీ ఇష్యూస్ లేదంటే ఏదైనా గైడ్లైన్స్ వార్నింగ్ వచ్చింది అంటే ఆ వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్ అనేది అవ్వదు. సో దానివల్ల కూడా మనకి వ్యూస్ రాకపోవచ్చు. అలా ఏమైనా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. సో దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు అనటిక్స్ ని చెక్ చేసుకోండి. వీడియో అనటిక్స్ ని ఇప్పటి వరకు కూడా అంటే మీ షార్ట్ వీడియో పబ్లిక్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సో వ్యూస్ ఎంత వచ్చినాయి, ఆ వచ్చిన వ్యూస్ లో కూడా ఎంతవరకు కూడా ఎంత పర్సెంటేజ్ వరకు చూసిలు, ఎంత పర్సెంటేజ్ చూసిన తర్వాత స్వైపింగ్ రేటింగ్ ఎలా ఉంది అంటే మన వీడియో అప్లోడ్ అవ్వగానే ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా డైరెక్ట్గా ఇవ్వదు యూట్యూబ్. ఫస్ట్ ఇంత ముందుకు చూసిన కంటెంట్ని బట్టి అక్కడ వ్యూస్ని బట్టి ఒక 1000 మెంబర్స్కి రికమెండ్ చేసింది అనుకోండి, సో అది మన సబ్స్క్రైబర్స్లోనే చేస్తుంది, రిలేటెడ్ కంటెంట్ వాళ్ళకే చేస్తుంది. అలా ఇచ్చినప్పుడు అందులో ఎంతమంది చూసి కనబడగానే క్లిక్ చేసి చూసిళ్ళు, అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఎంతమంది మన వీడియో రాగానే స్వైప్ చేసిళ్ళు అనేది సెకండ్ ఇంపార్టెంట్. ఒకవేళ చూసిన వాళ్ళు క్లిక్ చేసి చూసిన వాళ్ళు అది ఎంత పర్సెంటేజ్ వరకు ప్లే చేసిళ్ళు. ఇప్పుడు నేను ఒక 30 సెకండ్స్ షార్ట్ వీడియో పెట్టాను అనుకోండి, 10 సెకండ్స్ వరకు చూసిలా, 20 సెకండ్స్ వరకు చూసిన తర్వాత స్క్రోల్ చేసిల్లా అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని అక్కడ మీరు మీ కంటెంట్ని మీరు రివ్యూ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వీడియోకి తక్కువ వ్యూస్ ఉండి స్వైపింగ్ రేటింగ్ ఎక్కువగా ఉండి అలాగే చూసిన పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది అనుకోండి, సో ఈ కంటెంట్ని మనము చేంజ్ చేసుకోవాలి. సో మన ఆడియన్స్కి ఎలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంది అనేది మళ్ళీ వేరే వాళ్ళని మనం అడగాల్సిన అవసరం లేదు. సో మన కంటెంట్ని గత వారం 10 రోజుల నుంచి మనం ఏ కంటెంట్ అప్లోడ్ చేసినామో అందులో హైయెస్ట్గా వ్యూస్ దేనికైతే వచ్చాయో ఆ కంటెంట్ తీసుకొని దానికి రిలేటెడ్గా న్యూగా మనము ఇంకొక కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేది వస్తూనే ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే మన కంటెంట్ స్టార్టింగ్ లోనే పబ్లిక్ ని మంచి అట్రాక్ట్ చేసే విధంగా ఉందా లేదా అని చూసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే
స్టార్టింగ్ కంటెంట్ ఓపెన్ చేయగానే ఇంట్రో కనీసం 2-3 మినిట్స్ వరకు చెప్తారు. వెల్కమ్ టు మై ఛానల్, అలా ఇలాగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని అన్ని వరుసగా ఒకటేసారి బట్టి పట్టినట్టు చెప్తూ ఉంటారు. మీరు కావాలంటే ఒక 5 years బ్యాక్ వీడియోస్ని చూడండి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఈవెన్ నాకు కూడా తెలియక నేను కూడా స్టార్టింగ్లోనే ఒక 30-40 సెకండ్స్ వరకు కూడా నేను ఇంట్రోనే చెప్పాను. కానీ ఇంకా ఎక్కువ లెంత్ చెప్తూ ఉంటారు. ఇలాగా స్టార్టింగే మీరు ఇంట్రోని పెట్టుకోకండి. మీ మెయిన్ కంటెంట్, మీరు దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాని గురించి మీరు చెప్పి డైరెక్ట్గా మీరు కంటెంట్లోకి వెళ్ళిపోండి. ఈ సబ్స్క్రైబ్, లైక్ ఇవన్నీ కూడా మీరు ఎండింగ్లో కానీ లేదంటే కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉన్న టైంలో కానీ మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు. కానీ స్టార్టింగే మాత్రం ఇంట్రోని వేసుకొని బోర్ కొట్టించి వీడియోని స్కిప్ చేసే విధంగా మాత్రం చేసుకోకండి. ఇక లాస్ట్గా 5th పాయింట్ ఏంటంటే మీ కంటెంట్ ఒరిజినల్దేనా కాదా అనేది చెక్ చేసుకోండి. కొంతమంది రీయూజ్డ్ కంటెంట్ కూడా పెడతారు, కొంతమంది కాపీ కంటెంట్ కూడా పెడుతూ ఉంటారు కదా. ఇలాగా మీకంటే ఒరిజినల్దా లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ అది చూసుకోండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళని ట్రోల్ చేయాలని లేకపోతే వీళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే మనం కూడా ఎక్కువ హైప్కి వెళ్ళిపోతాం అనేసి కూడా వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఇది రీయూజ్డ్ కంటెంట్ కాబట్టి యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మన వీడియోని రికమెండేషన్ ఇవ్వదు. ఎవరికి వెళ్ళలేదు అనుకోండి, ఎవరు చూస్తారు? ఎవరు చూడరు కాబట్టి మనకు 0 దగ్గర అయిపోవచ్చు. లేదంటే మనకు వచ్చిన స్టార్టింగ్ 10-20 వ్యూస్ దగ్గరనే కూడా మనం ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మీరు చేయకుండా ఉండండి. సో మొత్తానికి కూడా ఈ 5 మీరు మెయిన్ ఇంపార్టెంట్. సో పబ్లిక్లో ఉందా లేదా, దాని తర్వాత మీ కంటెంట్ ఒరిజినలా కాదా, దాని తర్వాత ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది, సో స్టార్టింగ్ మీరు మంచిగా ఇంట్రెస్ట్ ఉండే కంటెంట్ మీరు చెప్తున్నారా లేదా, మన కంటెంట్కి ఒకవేళ అంటే మీ ఒరిజినల్ ఓన్ కంటెంట్ అయితే దానికి ఏమైనా పాలసీ ఇష్యూస్, రిస్ట్రిక్షన్స్ ఏమైనా వచ్చినాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మొత్తం కూడా ఇవన్నీ చెక్ చేస్తున్నారు, అన్నీ కూడా క్లియర్గానే ఉన్నా కూడా మాకు వ్యూస్ రాలేదు, అదే 10-20 దగ్గర వ్యూస్ మొత్తం కూడా వచ్చి ఆగిపోతున్నాయి అని అంటే మీరు వెంటనే ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు రీఅప్లై అనేది చేయకూడదు. సో మీరు ఎప్పుడు చేయాలి అని అంటే యూట్యూబ్లో ఉన్న వీడియోని మొత్తం కూడా మీరు డిలీట్ చేసి మీ ఫోన్లో, ఇప్పుడు మనం రికార్డ్ చేసినది ఫోన్లోనే కదా, మ్యాక్సిమం అందరూ ఫోన్లోనే చేస్తారు. ఆ ఫోన్లో మీ ఒరిజినల్ రికార్డింగ్ వీడియో ఏది ఎక్స్పర్ట్ అనక ముందుకు మీరు రికార్డ్ చేసుకున్న వీడియో కనుక మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని సేమ్ ఇంతకు ముందుకు వీడియో లాగానే కాకుండా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ దాన్ని మొత్తానికి కూడా ఒక ఫైల్ లాగా ఎక్స్పర్ట్ అనుకొని దాన్ని మీరు అప్లోడ్ చేసుకోండి. సో మనము డౌన్లోడింగ్ చేసింది పెట్టద్దు, అలాగే అక్కడ అప్లోడ్ చేసిన ఎగ్జాక్ట్గా అదే వీడియో, ఎక్స్పర్ట్ అనుకున్న వీడియో ఉంటుంది కదా, సేమ్ అదే వీడియోని మనం పెట్టకూడదు. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనము ఆల్రెడీ వచ్చిన కంటెంట్నే మళ్ళీ మనం చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫన్నీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే టెక్ కానీ మర్చిపోయో లేదంటే చాలా రోజులు అవుతుంది కదా అనేసి ఇది వైరల్ అవుతుందనో మళ్ళీ సేమ్ కంటెంట్ కూడా తీయొద్దు. సో ఇలాగా మీరే అదే కంటెంట్ని మళ్ళీ తీసినా కూడా అప్పుడు కూడా మనకి ఈ వయలేషన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చేసి కూడా మనకి రికమెండేషన్ అనేది పోతుంది. సో ఈ 5 టిప్స్ని అయితే ఫాలో అయ్యి చూడండి. ఒకవేళ కూడా ఇక్కడ మీకు సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఓకే, హ్యాపీ. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మనకు అవ్వట్లేదు అని అంటే మాత్రము కామెంట్ చేయండి. నెక్స్ట్ మనము ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవ్వాల్సిన స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి, ఎందుకు మనకు అవ్వట్లేదు, దాన్ని మనం ఇంకా ఎలాగా సాల్వ్ చేసుకోవాలనేది తప్పకుండా చెప్తాను.